హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక అందమైన వీడియోని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నిజంగా అంటారు, ఒక్క క్షణం మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత బాగుందని చెప్పేసి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చూడండి. నిజంగా మనం ఈ హైదరాబాద్ లైఫ్లో ఉండి ఈ ప్లేస్ మీరు చూసారంటే నిజంగా వావ్ అంటారు, అంత బాగుంటుంది. పొలం పక్కన ఇల్లు, ఇంటి పక్కన పొలం. ఎంత అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. నాకు ఈ ప్లేస్లో నేను వీడియో తీసినప్పుడైతే ఈ రోజు మొత్తం ఇక్కడే కూర్చొని ఉండాలి అనిపించింది. అందుకే అలా కూర్చుండిపోయాను. ఎంత బాగుందంటే అసలు అక్కడి నుంచి కదలాలి అనిపించలేదు. నాకైతే నిజం చెప్పాలంటే ఇలాంటి ప్లేస్లో ఉంటే మనుషులు ఉండని అవసరం లేదనిపించింది. అసలు ఫుడ్ తిని కూడా బతకాల్సిన అవసరం లేదు. ఈ వీడియో అంటే ఆ ప్లేస్లో కూర్చొని బ్రతికేయచ్చు అన్నంత హ్యాపీగా అనిపించింది నాకు ఒక క్షణమైతే. అలా అనిపించడానికి కూడా ఏంటంటే మనం ఈ హైదరాబాద్ లైఫ్లో మనుషుల మధ్య కూడా ఉండము, ఎవరింట్లో వాళ్ళు అన్నట్లే ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో ఉంటే ఎంత అంటే నిజంగా నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన దాన్ని ఇంత ఫీల్ అవుతున్నానంటే, ఎప్పుడు సిటీలో ఉండే ఇలాంటి వాతావరణం చూడని వాళ్ళు ఇంకెంత ఫీల్ అవుతారో అని అనిపించింది. నిజంగా అసలు ఇలాంటి ప్లేస్లో ఉండాలని కోట్లు పెట్టినా దొరకని హ్యాపీనెస్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయినా నేను ఇప్పుడే పండక్కి వెళ్ళి ఈ ప్లేస్ చూసినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంది. ఇది పొలం పక్కన ఇల్లు, ఇంటి పక్కన పొలం. మీకు మొత్తం ఈ ఎట్లా తోట ఎలా ఉంది, పొలం ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మెయిన్ గేట్, అంటే ఇది బ్యాక్ సైడ్ గేట్ అన్నమాట. ఇక్కడ పొలం ఉంటుంది, ఇక్కడ గార్డెన్ ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా అసలు. నిజంగా అసలు రావాలనే అనిపించలేదు, కానీ పిల్లల స్కూల్స్ వీళ్ళ లైఫ్ గురించి ఆలోచించి రావాలనిపించింది. అని హైదరాబాద్ వదిలేస్తే హ్యాపీగా ఇక్కడే ఉండాలనిపించింది. అంత బాగుంది అసలు. నేను గార్డెన్ పెంచడానికి కూడా కారణం ఇలాంటి ప్లేస్లో పుట్టి పెరిగాను కాబట్టి. ఆ గార్డెన్ని పెంచాలంటే నాకు అంత ఇష్టం. చాలామంది చెప్తారు అంటే అంత రిస్క్ బాగానే తీసుకుంటున్నావు అని. చూస్తున్నారు కదా ఇక్కడ వరి పొలం మొన్నే మేము వెళ్ళప్పుడే నాటు వేశారు. బట్ నేను నాటు వేసేటప్పుడు నేను వీడియో షూట్ చేయలేకపోయాను. మరి మళ్ళీ ఎప్పుడైనా మీకు చూపిస్తాను. చూసారు కదా అక్కడ పొలం గట్టు పైన టేకు చెట్లు ఉంటాయి. ఇదంతా పొలం నాటు వేశారు. ఎంత బాగుందంటే నిజంగా ఆ గుమ్మం దగ్గర కూర్చుంటే అక్కడ అసలు ఇంకా మనుషులతో మాట్లాడాలి, ఫోన్ చూడాల్సిన అవసరమే ఉండదు. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా అలా ఉండి జీవించేసేచ్చు అనిపిస్తుంది. ఇక్కడున్న ఈ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కూడా ఇలాంటి లైఫ్ కిందికి ఎందుకు పనికిరాదనిపించింది. ఇలాంటి వాతావరణంలోనే పుట్టి పెరిగిన నాకే ఇట్లుంటే 24 అవర్స్ ఇలాంటి ప్లేస్ చూడని వాళ్ళ పరిస్థితి ఏంటా అనిపించింది. నిజంగా అసలు అందుకే ప్రతి పండగని కూడా మిస్ చేయకుండా ఊరెళ్ళాలని అనిపిస్తుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా అటు సైడ్ నాటు వేయాలి. ఇప్పుడే రెడీ అవుతుంది పొలం దున్నడం. అది ఎంత బాగుందో చూసారు కదా. మరీ ఇంటి పక్కనే పొలం అంటే ఎక్కడో ఉంటే వెళ్ళి చూడడం అదొకలా ఉంటుంది, కానీ 24 అవర్స్ ఇంటి పక్కనే ఉంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే నిజంగా మిస్ అవుతున్నామనే చెప్పాలి. ఇంకా అప్పుడప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాంలే, కానీ ఇంకా అక్కడే ఉండుంటే ఎంత బాగుండేదో అసలు అనిపించింది. చాలా బాగుంది అసలు. మీకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా నేను లోపల ఉన్న గార్డెను అవన్నీ ఉంటాయి, అటు సైడ్ మీకు మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంత మంచి పొలం అంటే ఇంటి పక్కన ఇలా పచ్చటి వాతావరణం ఉండేసరికి ఆ హ్యాపీనెస్ నేనైతే మాటల్లో చెప్పలేను అనిపించింది. అంత బాగుంది అసలు. నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా నాకైతే అక్కడ కూర్చున్నంతసేపు, అక్కడ ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు రావాలని కూడా అనిపించలేదు, అలా కూర్చుండిపోయాను. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మీకు మంచి క్లారిటీ వీడియో, ఇంకా పెద్ద వీడియోస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత మేము వెళ్ళేసరికి వరి కూడా వచ్చేస్తుంది. మళ్ళీ సమ్మర్ అట్లా వెళ్తాం కదా, అప్పుడు వరి కోయడానికి కూడా వస్తుంది, రెడీ అయిపోతుంది. అప్పుడు చాలా బాగుంటుంది, ఫ్రెష్ గాలి. ఎంత బాగుంటుందంటే ఆ మట్టి వాసన కూడా అసలు చెప్పలేం మాటల్లో. నిజంగా ఇదైతే నాకు
ఎంత ఈ మాటలన్నీ నేను జస్ట్ వీడియో కోసం మాట్లాడట్లేదా, ఆ ఫీలింగ్ మొత్తం నేను అనుభవించి చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది హైదరాబాద్లో, మా అంటే ఇక్కడ నుంచి గార్డెన్కి వెళ్తాం, ఇంట్లో వస్తాం, టీవీ చూస్తాం అంతే. అక్కడ అలా కాదు, అసలు ఏ ప్లేస్ అయినా చాలా బాగుంటుంది అక్కడ. అందుకని చెప్పేసి అక్కడే నేను చాలాసేపు స్పెండ్ చేశాను, టైం కూర్చుండిపోయాను ఇక్కడే. మేమైతే ఇక్కడ షటిల్ కూడా ఆడతాము, బాగా ప్లేస్ ఉంటుంది ఇటువైపు. ఎంత గ్రీనరీగా ఉందో చూస్తున్నారు కదా. ఇది ఇలా ఇంకా మీకు లోపల సైడ్ కూడా మరి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అంటే ఇదంతా చూసి ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఉంటాయి పొలాల్లో, కానీ ఇంటి పక్కన ఉండడం ఇది ఒక అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నాకైతే అనిపించింది రోజు అక్కడే ఉండి ఈ పొలంలో వీడియోస్, గార్డెన్ వీడియోస్ అలా పెడుతూ ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. ఫస్ట్ మేమైతే వెళ్ళొద్దు అనుకున్నాము, తర్వాత అనిపించింది ఇంత మంచి వాతావరణాన్ని మిస్ అయ్యే వాళ్ళని వెళ్ళకుంటే మాత్రం అనిపించింది. కిడ్స్కి 2 డేసే హాలిడేస్ ఉన్నాయి కదా, వెళ్తామో లేదో అనుకున్నాము, కానీ వెళ్ళడం వల్ల మాకు అంటే ఇంత మంచి వాతావరణం మిస్ అయ్యేది కదా వెళ్ళకుంటే. ఈ ఈవినింగ్ టైం ఫ్రెండ్స్, ఈవినింగ్ టైము పక్కన చూశారు కదా, అక్కడ ఒక సైడ్ మొక్కలు ఉన్నాయి గట్టు పైన, అవి టేక్ ప్లాంట్స్ అన్నమాట. మీకు ఇంకా నేను ఇంకా లోపలికి వచ్చేసాను, ఎందుకంటే మొత్తం చూసేసాము, మీకు చూపించాను కదా. ఇక్కడ కూడా ఇది లోపల ఇంటికి ముందనమాట, పెద్ద ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఇక్కడ మందార, అక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్. కాకపోతే దూరం నుండి తీసాం కదా, చాలా అంటే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఆ మొక్కకైతే, చాలా ఉన్నాయి రోజ్ ప్లాంట్స్. ఇక్కడ కింద వచ్చేసి మిర్చి ప్లాంట్స్, ఇవి ఇంటి ముందు వేశారు. చాలా ఇటువైపు ఇంకుంటాయి, వెజిటేబుల్స్ చాలా ఉంటాయి. అటువైపు పొలం, ఇటు ఇంటి ముందు అంత తోట, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది అసలు. అక్కడికి వెళ్తే టీవీ ఫోను చూడాల్సిన అవసరం లేదు, ఇలా బ్రతికేయచ్చు. ఈవినింగ్ పూట ఏ టైం అయినా కూడా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది, ఆఫ్టర్నూన్ బాగుంటుంది, అసలు ఏ టైంలోనైనా చాలా బాగుంటుంది. ఇంత మంచి ప్లేస్ అసలు ఎంత బాగుంటుందో. ఇటు సైడ్ ఏమో ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉంటాయి, ఇక్కడ చూసారు కదా నారు, అక్కడ వచ్చేసి పాలకూర వేశారు. ఇక్కడ మారేడు చెట్టు, అది పైన పెద్దగా ఉంది. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చూపించాను ఈ వీడియో. ఇంతకుముందు చూపించినవి వేరే ప్లాంట్స్, అంటే అప్పుడు వేరే ఉండేవి, కొన్ని పోయాయి మొక్కలు. ఇక్కడ సీత జడ అంటారు, ఆ రెడ్గా ఉంది చూడండి, అది సీత జడ ప్లాంట్స్. మొత్తం ఇట్లా బైక్ యార్డ్ గార్డెన్ అన్నమాట ఇది. ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ అన్నమాట, అందుకోసం ఇన్ని మొక్కలు వేశారు. అటువైపు చక్రం పూలు, నందివర్ధనం అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ తోట ఉంది, అందులో వాటర్ ఉన్నాయి, ఎందుకోసమని మేము అటు వెళ్ళలేకపోయాము, అంత వాటర్ ఉంది. ఇక్కడ వచ్చేసి హౌస్ ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఉంటుంది. అటువైపు కూడా మొక్కలు ఉన్నాయి, మొన్న ఒక వీడియోలో కూడా మీకు చూపించాను, ఆ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటి ముందు ఇటు డోర్ ఓపెన్ చేసుకొని ఇటు వెళ్తే పొలం ఉంటుంది ఇటువైపు, అది మీకు చూపించాను కదా పొలం. అటు వెళ్ళి వచ్చి ఇలా మళ్ళీ గేట్ లాక్ చేస్తాం. ఇంటి ముందు పొలం, పొలం ముందు ఇల్లు, అంత బాగుంటుంది అనమాట. ఆ వాతావరణం చాలా బాగుంటుంది. అటువైపు నేను అదే చెప్తున్నాను, అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ గార్డెన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొక్కలు కొన్ని ఉన్నాయి, ఏంటంటే ఇక్కడ నందివర్ధనం, ఇక్కడ కూడా గులాబీ ఉంది, కానీ ఆ రోజు ఒక ఫంక్షన్ ఉంటే చాలా కోసారు అందరు ఫ్లవర్స్. ఇక్కడ చామంతి నారైతే నేను ఇక్కడ నుంచే, అప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను చామంతి. ఇక్కడ ఉంటుంది, పెద్దగా ఉంటుంది అసలు చామంతి.
ఇది పాలకూర మొత్తం కోసాము. ఇవి బంతి ఫ్లవర్స్. ఇక్కడ చామంతి చూసారా, నేను ఇక్కడ మొన్న కుండీలో పెట్టాను కదా, ఇదే మొక్క చామంతి ఎంత బాగా వచ్చింది చూసారా. అక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నందివర్ధనం మొక్క ఎంత పెద్దగా ఉంది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి మారేడు చెట్టు. ఈ హౌస్ హోమ్ టూర్ కూడా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ కింద వచ్చేసి మొత్తం పుదీనా ఉండేది. ఇప్పుడు అది పోయింది, పుదీనా లేదు. చాలా పెద్దగా ఉండేది. ఇక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఆ టేకు మొక్కకి మొత్తం ఎట్లా అంటే అది ఏంటంటే అదే మొక్క పేరు గుర్తురట్లేదు. మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఉంటాయి తెలుసా, ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. మీకు ఈసారి ఊరు వెళ్ళినప్పుడు హౌస్ మొత్తం హోమ్ టూర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మొత్తం లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా కూర్చుంటాను, చాలా బాగుంటుంది. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఇంతకంటే మంచి వీడియోలు కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి అందమైన వీడియోకి మాత్రం ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మేము సంక్రాంతికి ఎలాంటి పిండి వంటకాలు చేసాము, ఏమేమి డిషెస్ చేసామనేది ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా 3-4 వీడియోస్ ఉన్నాయి, అవైతే త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్.